బాబీ సింహ, ఎస్జే సూర్య, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ ఇలా భారీ తారాగణంతో శంకర్ తీసిన భారీ ప్రాజెక్ట్ ఇండియా 2 అంటే భారతీయుడు 2 మూవీ ఎలా ఉందో ఇప్పుడు ఆ రివ్యూని చూద్దాం. కథలోకి వెళ్తే చిత్ర అరవింద్ అంటే సిద్ధార్థ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతి అన్యాయాలను ప్రశ్నిస్తుంటాడు. బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ అందులో అవినీతి పరుల మీద ఫన్నీ సెటైరికల్ ఎపిసోడ్స్ నడిపిస్తుంటాడు. అరవింద్ తండ్రి వరదరాజన్ సముద్రకణి అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తుంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించాలని అరవింద్ ఆరాటపడుతుంటాడు. కానీ తిరిగి అరవింద్కే సమస్యలు వస్తుంటాయి. ఈ అరవింద్ అండ్ గ్యాంగ్ని పోలీసులు ఒకానొక సందర్భంలో అరెస్ట్ చేస్తారు. చివరికి ఈ అవినీతిని అరికట్టాలంటే ఇండియన్ కమల్ హాసన్ రావాల్సిందే అని ఈ నలుగురు కలిసి కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తారు. చివరకు సేనాపతి అంటే కమల్ హాసన్ రంగంలోకి దిగుతాడు. సేనాపతి యువతకిచ్చిన సందేశం ఏంటి? ఈ సందేశాన్ని పాటించిన యువతకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? కమ్బ్యాక్ ఇండియన్ హ్యాష్ట్యాగ్ నుంచి గోబ్యాక్ ఇండియన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ క్రమంలో సేనాపతిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సిబిఐ ఆఫీసర్ ప్రమోద్ బాబీ సింహ పాత్ర ఏంటి? ఈ కథలో సకల కళా వల్లభుడు సద్గుణ పాండ్యన్ పాత్ర ఏంటి అన్నదే ఈ కథ. సేనాపతి ఎలాంటివాడు? అన్యాయం జరిగితే ఎలా సహించలేడు? ప్రాణాలకు తెగించి తెల్లదొరల నుండి విడిపించుకున్న ఈ దేశంలో జరుగుతున్న అవినీతి లంచగొండితనాన్ని ఎలా సహించలేకపోయాడు? చివరకు తన కన్న కొడుకును సైతం చంపేసిన సేనాపతి కథను మనం భారతీయుడి చిత్రంలో చూసాం. ఆ చిత్రం ఆ తరానికి బాగా కనెక్ట్ అయింది. అందులో ఎమోషన్స్ కావచ్చు, కథా కథనాలు కావచ్చు, అప్పటికీ అదే గొప్ప. అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచింది. కారణం అందులో ఉండే ఎమోషన్స్. అయితే ఇండియన్ 2 సినిమాలో మాత్రం ఇవి అంతగా మెప్పించలేకపోయాయి. ఏమాత్రం ఎమోషనల్గా కనెక్ట్ చేయలేకపోయాడు శంకర్. భారతీయుడి సినిమా చూస్తే గుండె బరువెక్కుతుంది, కళ్ళు చెమర్చుతాయి. కానీ రెండో పార్ట్ చూస్తే నీరసం, అలసట వచ్చేలా ఉన్నాయి. కొన్ని చోట్ల క్రింజిల్లా అనిపించవచ్చు. ఏమాత్రం ఎమోషనల్గా తీయలేకపోయాడు శంకర్. ఏ పాత్రని గుండెకు హత్తుకునేలా మలచడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడని చెప్పవు. సేనాపతి స్క్రీన్ పైకి వచ్చాడంటే ఎవరో ఒకరికి మూడిందనే అర్థం. చంపడానికే అన్నట్లు సేనాపతి పాత్ర కనిపిస్తుంది. ఏమాత్రం ఎమోషనల్గా సేనాపతి పాత్రను ఆడియన్స్కు మధ్య వారధిని శంకర్ క్రియేట్ చేయలేకపోయాడు. అపరిచితుడిలో ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చంపినట్లుగా ఇందులో వర్మం అంటే మర్మకళతో రకరకాలుగా చంపేస్తుంటాడు అంతే. కమ్బ్యాక్ ఇండియన్ అన్న జనాలే గోబ్యాక్ ఇండియన్ అంటారు. ఆ ఎమోషనల్, ఆ లాజిక్ ఏమాత్రం ఎవరికి అంతు పట్టవు. ప్రీ క్లైమాక్స్లో ఇండియన్ జనాలు రాళ్లతో కర్రలతో కొడతారు. కనీసం ఆ సీన్ అయినా జనాలకు ఎమోషనల్గా అనిపించదు. స్క్రీన్ ప్లే పరంగా, కథాపరంగా ఎక్కడ వావ్ అనిపించేలా ఉండదు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే కదా దేశం శుభ్రంగా ఉండేది అంటూ యూత్కిచ్చిన క్లాస్ మాత్రం క్లాస్గా ఉంది. ముందు ఇంట్లో ఉన్న అవినీతిని అంతం చేద్దామని ఇచ్చే పిలుపు బాగుంటుంది. ఇక మూడో పార్ట్ కోసం కొంత కథ దాచిపెట్టినట్లుగా, సాగదీసినట్లుగా అనిపిస్తుంది. మూడో పార్ట్లోనే అసలు మ్యాటర్ ఉందని అర్థమవుతుంది. ఈ రెండో పార్ట్ మాత్రం జనాలకు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక శంకర్ బ్రిలియన్స్ చూపించే ఒక్క సీన్ కూడా ఇందులో మనకి కనిపించదు. అంతా అవుట్డేటెడ్ ఫార్మేట్లా అనిపిస్తుంది. కథ కూడా ఊహకందేలాగానే సాగుతుంది. ఏమాత్రం ఆసక్తికరంగా ఉండదు. ఇక మాటలు కొన్ని చోట్ల తోటాల్లా పేలాయి. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. కమల్ హాసన్ నటన చాలా అద్భుతంగా ఉంది. దశావతారంలో వేసినట్లుగానే ఇందులోనూ లెక్కకు మించిన గెటప్స్తో కనిపిస్తాడు. 106 ఏళ్ల తాతల మాత్రం ఎక్కడా కనిపించడు. యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేశాడు. సిద్ధార్థకు చాలా లెంగ్దీ పాత్ర దొరికింది. అసలు రెండో పార్ట్కి సిద్ధార్థ హీరో అని కూడా చెప్పొచ్చు. సిద్ధార్థ యాక్టింగ్ కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్లా కనిపిస్తాయి. చివరగా ఏంటంటే భారతీయుడు 2 సినిమా ద్వారా శంకర్ స్థాయిలో గ్రాండియర్, ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రధానమైన ఎమోషన్, ఆ కనెక్టివిటీ మాత్రం మిస్ అయింది. లంచగొండితనం, అవినీతి అనేవి ఇప్పుడు చాలా రొటీన్గా మారాయి. వాటిని తెరపై అంత ఆసక్తిగా చూపించలేదనిపిస్తుంది. 3 గంటల సేపు థియేటర్లో కూర్చోబెట్టాలంటే
ఇలాంటి కథనం సరిపోవనిపిస్తుంది. ఈసారి సేనాధిపతి అందరినీ విసిగించేశాడని జనాలు భావిస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాకు మేమిచ్చే రివ్యూ పాయింట్స్ 3/5. ఈ సినిమా ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు, కానీ సీరియస్గా ఈ సినిమా కోసం ఊహించుకొని వెళ్ళే వారికి మాత్రం నిరాశ తప్పదు. ఇది తెలుగు 24 మూవీ రివ్యూ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం తెలుగు 24 ఛానల్ని చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.